రాజీనామాలు ఇదే ఆషామాషి రాజీనామాలు ఏదో పైపైన జరిగినట్టుగా కనపట్లే. ఇద్దరు కీలక నేతలే, ఇద్దరు అసలు అగ్రనాయకులు వీళ్ళు పార్టీలో. టాప్ 5లో ఉన్న వాళ్ళే కదా, 1 2 3 4 5. ఇప్పుడు 1 2 సెకండ్ ప్లేస్లో విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి అంటే మరి ఆయనేమో శశికళ పాత్ర ఇచ్చేసాడు ఆయనకి. సో నంబర్ 2 ఇక ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి అనుకోవాలి, నంబర్ 3 విజయసాయిరెడ్డి. అలాంటి ఇప్పుడు నంబర్ 3 వెళ్ళిపోయింది. రామిరెడ్డి గారు కూడా నాకు తెలిసి 4లోనో 5లోనో ఉంటారు, మరి ఆయన వెళ్ళిపోయాడు. ఏంటి సిచ్యువేషన్, మీకేమనిపిస్తుంది? వెంకటకృష్ణ, మేము ఎప్పుడో చెప్పాం వైసీపీ పార్టీ అయిపోయింది. వైసీపీ పార్టీ నాయకుడి మీద, నాయకత్వం మీద నమ్మకం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ, జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి మీద కానీ, వైసీపీ పార్టీలో ఇప్పుడు ఉన్నటువంటి నాయకులకి నమ్మకం సన్నగిలుతోంది. 151 మంది ఉన్నటువంటి ఎమ్మెల్యేలు 11 స్థానాలకు పరిమితం అయిపోయి, దాని ఏమంటారు, ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీర్పు ఇచ్చినప్పటికే వాళ్ళ కథ అయిపోయింది. మామూలుగా రాజకీయాల్లో గెలిపోవటంలో సర్వసాధారణం. ఒకసారి ఓడుతాము, ఒకసారి గెలుస్తాము, అప్పర్ హ్యాండ్ ఒకసారి అవుతాము. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి, ఆ మొండితనం, ఎప్పుడు ఎలా ఉంటారు, అపాయింట్మెంట్ లేకుండా, మంత్రులకు అపాయింట్మెంట్ లేకుండా, ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ లేకుండా 3-4తోనే పార్టీ నడపాలంటే జరగదన్న. ఒక పార్టీ నడవాలంటే అందరూ ఉండాలి. టీమ్ డిసైడ్స్, ప్రెసిడెంట్ ప్రిసైడ్స్. భారతీయ జనతా పార్టీలో మేము అందరూ కలిసి నిర్ణయం తీసుకుంటే ప్రెసిడెంట్ మాట్లాడతారు. అలా కాకుండా నేను ఒకటే మాట్లాడాలి, హిట్లర్ పరిపాలన, నేను ఒకటి చెప్పిందే జరగాలంటే రాజకీయాలు జరగదు. కాబట్టి మాణిక్యాన్ని చెప్పినట్టు అక్కడ లోపల చాలా గొడవలు అంటే వేరే పార్టీ గురించి విమర్శించే ఒక ఇది మాకు మాట్లాడకూడదు మేము. కానీ మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ విపరీతమైన ఒత్తిడి ఉంది. ఇందుకు వారు చెప్పారు టీడీపీ జనసేన గేట్లు తెరిస్తే, టీడీపీ జనసేన బీజేపీ గేట్లు తెరిస్తే తొక్కిసలాట జరుగుతుందన్నా. తొక్కిసలాట జరుగుతుంది, మామూలుగా పరిగెత్తాలి, ఎవరు ముందు రావాలని చెప్పి తొక్కిసలాట. ఆ విధంగా ఉన్నారు ఈ రోజు వారు. గేట్లు తెరిస్తే తొక్కిసలాట అన్నారు. దాంతోపాటు ఇంకో మాట కూడా అన్నారు, అయోధ్య రామిరెడ్డి గారు ఎప్పటి నుంచో బీజేపీలో టచ్ లో ఉన్నాడని. మరి దానికి ఏం చెప్తారు? విజయసాయి రెడ్డి గారి మీద కూడా అనుమానం ఉంది. మాతో ఇంకా ఎవరు సంప్రదించలేదు. వెంకటకృష్ణ గారు, దాదంతా మా జాతీయ నాయకత్వం, మా రాష్ట్ర పార్టీ నిర్ణయం తీసుకుంటుంది ఎవరిని పార్టీలో చేసుకోవాలి, ఇది ఎట్లా అనేది. కానీ 11 వికెట్లు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి 2024లో 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు మొత్తం కలిపి వారి సంఖ్య. ఇప్పుడు 3 వికెట్లు పడిపోయినాయి. నాకు తెలిసి బీదా మస్తాన్ రావు గారు అండ్ ఆర్ కృష్ణయ్య గారు, ఇంకొకరు వచ్చి మోపిదేని గారు. ఈ రోజు మీరు మనం చెప్పినప్పుడు ఇంక ఇద్దరు, అక్కడ 11 ఉన్నాయిగా. సీనియర్ టీం పోతే జూనియర్ టీం ఉంది కదా, వరల్డ్ కప్ కొడతారేమో. ఒకటి పడిపోతుంటుంది కదా, లాస్ట్కి ఒకటే మిగులుతాడేమో. లాస్ట్కి ఒకటే మిగులుతా అంటే రాజకీయ, నేను అది చెప్తున్నా కదా, రాజకీయ విమర్శలు ఏ స్థాయిలో చేయాలి ఆ స్థాయిలో చేయాలి. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం లేదన్నా. ఇప్పుడు నాతో పాటు చాలా మంది మాట్లాడుతున్నారు, నాతో పాటు కూడా చాలా మంది మాట్లాడుతున్నారు, మా పార్టీలో వచ్చేదానికి చాలా మంది మాట్లాడుతున్నారు. కానీ సమయం సందర్భం చూసి ఏ విధంగా వాళ్ళ పార్టీలోకి తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి అనేది మా పెద్దలతో మాత్రమే వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. కానీ వైసీపీకి మాత్రం ఆంధ్రప్రదేశ్ లో ఊహించని ఎదురు తప్ప జరగబో. ఈ రోజు తగిలింది కదా, ఇది మాకు ముందే తెలుసు. ఎవరు ఈ పార్టీలో ఎక్కువ రోజులు ఉండే పరిస్థితి లేదు. ఓటమి చెందిన తర్వాత అసలు ఒకసారి ఎందుకు ఓడిపోయినాము, ఎవరి కోసం ఓడిపోయినాము, అసలు ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్న వల్ల ఓడిపోయినాము. వై నాట్ 175 అంటారా? కాన్ఫిడెన్స్ ఉండాలి కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు రాజకీయాల్లో. విశ్వాసం ఉండాలి కానీ అతి విశ్వాసం ఉండకూడదు. ఆ దీంతోనే దెబ్బతిన్నారు ఆయన. అసలు ఎవరు అవసరం లేదు నాకు, పార్టీ ఎవరు అవసరం లేదు, నేను ఇచ్చిన స్కీములు నన్ను గెలిపించేస్తాయి అని చెప్పి గాల్లో తిరిగే ముఖ్యమంత్రి మాకెందుకు, నువ్వు గాల్లోనే ఉండని చెప్పి త్రిశంకు స్వర్గంలో పెట్టేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని గాల్లో తిరిగే ముఖ్యమంత్రిని గాల్లోనే పెట్టేశారు. ఎవరికైనా బీజేపీ గేటు తెరిచే అవకాశం ఉందా అది చెప్పండి స్ట్రైట్ గా. అది మా పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. ప్రసాద్ గారేమో ఆల్రెడీ అయోధ్య రామిరెడ్డి ఎప్పటి నుంచో